తూర్పుగోదావరి జిల్లా ఆర్తమూరు గ్రామానికి చెందిన రైతు సత్తి శివనారాయణ రెడ్డి వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆయన 5వ తరగతి వరకు చదువుకున్నారు. శివనారాయణ రెడ్డి భార్య మోకాళ్ళ నొప్పులతో బాధపడుతోంది. ఇంట్లో మెట్లు ఎక్కలేకపోవడంతో భార్య మెట్లు ఎక్కే పని లేకుండా ఓ ఎస్కలేటర్ను రూపొందించారు శివనారాయణ రెడ్డి. ఎలక్ట్రికల్ వస్తువులపై అవగాహన ఉంది. చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారు. ఆ ఇంట్రెస్ట్ తోటే ఇంట్లో మెట్లపై ఎస్కలేటర్ని ఏర్పాటు చేశారు. దీనికోసం 1.5 హెచ్పి మోటార్, మెట్లకు సరిపడే రేకు, 3 ఆటో స్టాపర్లు, 2 స్టాపర్లు, ఎలక్ట్రికల్ వైర్ కట్టెలు, బేరింగ్లు ఉపయోగించారు. ఈ మొత్తం కలిపి 70,000 రూపాయలు ఖర్చు చేశారు. ఈ ఎస్కలేటర్ తక్కువ విద్యుత్తో నడుస్తుంది. 300 కేజీల బరువు మోయగలదని శివనారాయణ రెడ్డి చెబుతున్నారు. శివనారాయణ రెడ్డి ఇంట్లో మేడపైకి వెళ్లాలంటే ఎస్కలేటర్ మెట్లపై నుంచుంటే సరిపోతుంది. ఎస్కలేటర్ చక్కగా మేడపైకి తీసుకెళ్తుంది. ప్రస్తుతం రైతు కుటుంబం మొత్తం ఆ ఎస్కలేటర్ పైనే మేడపైకి వెళ్తున్నారు. ఒకవేళ కరెంటు పోతే మాత్రం ఎస్కలేటర్ ఆగిపోతుంది. ఇక ఈ ఎస్కలేటర్ కోసం ఓ స్విచ్ను ఏర్పాటు చేశారు. రైతు శివనారాయణ రెడ్డి తయారు చేసిన ఈ ఎస్కలేటర్ కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతుంది. తనకు వచ్చిన ఆలోచనతో ఇంట్లోనే ఎస్కలేటర్ తయారు చేసిన శివనారాయణ రెడ్డిని అందరూ అభినందిస్తున్నారు. చదివింది 5వ తరగతి అయినా ఆయన టాలెంట్కు అందరూ ఫిదా అయ్యారు.